గుండె గాయమైందా? సన్నుతించుకో, పాడుకో, స్తుతించుకో, ఆరాధించుకో. అమ్మా ఆరాధించుకో. హృదయ వేదంతో నలిగిపోతుందా? మౌనంగా నీలో నువ్వు కుమిలిపోవకురా, జబ్బు పాలైపోతావు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు. ఆ దుఃఖాన్ని స్తుతిగా మార్చుకో, ఆ ఏడుపును కూడా స్తుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్తుతించుకో. ఉదయమున దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోయింది. కన్ఫర్మ్. అదే నేర్చుకో. దుఃఖాన్ని కూడా స్తుతిగా మార్చుకో, ఆరాధనగా మార్చుకో, ఆయనలో ఆనందించడం నేర్చుకో. జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా, జరిగిన కష్టమును బట్టి కూడా, వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా. ఇది నీకే మహిమ తండ్రి, నీకే ఘనత. కన్నీళ్లను కూడా స్తుతిగా మార్చుకోమ్మా, స్తుతిగా మార్చుకోయా. చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా. దూతలు తొంగి చూస్తారు, ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం చేస్తాడు, ఏం చేసిద్దని. నీ వేదనను సైతం స్తుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు, నీకోసం కదులుతాడు, కార్యం చేస్తాడు.